వెనకట గీ ముచ్చట అట్టిగానే అనలేదు. ఏందక్క ముచ్చట అంటే పచ్చకామిల రోగం ఉన్నోనికి లోకం అంతా మనకి పచ్చగానే కనబడుతుందట. అంటే ఏంటిది అంటే ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి ఏంటిది అంటే మన మీద మంచి అభిప్రాయం లేనోళ్ళకు మనం ఎంత మంచిగా మాట్లాడినా, మనం ఎంత మంచిగా రూట్లో పోయినా, ఆయనతోటి మనం ఎంత మంచిగా ఉన్నా అంటే ఎవరితోటైనా, ఆడోళ్ళతోటైనా మొగోళ్ళతోటైనా ఎంత మంచిగా ఉన్నా కూడా మన ప్రవర్తన అనేది వాళ్ళకి చెడుగానే అనిపిస్తుంది. గసంటప్పుడు ఈ కాలంలో మనం ఏం చేయలేం, ఏదో చేయగలుగుతాం అని సామెతలు. కానీ ఇప్పుడు ఈ కాలంలో మనం ఏం చేయలేం. ఎందుకంటే మంచి కాడ ఒక్కరు నిలబడితే చెడు కాడ 10 మంది నిలబడతాండ్రు. ఎందుకంటే మంచోడు ఒక్కడు అనేటోళ్ళ 10 మంది మాటలు వడలేడు. ఎందుకంటే వాడు మంచోడు కదా. ఇక్కడ మంచి లేదు ఈ యుగంలో. మనం బతికే యుగంలో మంచి లేదు, చెడే ఎక్కువ ఉన్నది. ఈ కాలంలో మనుషులు కూడా మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని ఎవరు ఆలోచించరు. జరిగింది ఏంది, అక్కడ ఎంతమంది ఉన్నారు, పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాలనే మాటలే మాట్లాడతారు. అసొంటప్పుడు మనం ఎవరికన్నా చెప్పుకున్నా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోకపోయినా అది వదిలేసేయాలి. ఆడికే వదిలేసి మన జీవితం ఏందో మనం చూసుకోవాలి. మిస్టేక్లు అనేది సహజం, ప్రతి ఒక్కరం చేస్తాం. ఎందుకంటే ఇది మిస్టేక్ చేయకుండా ఉండడానికి మనం విష్ణు బ్రహ్మమూర్తి బ్రదర్స్ కజిన్స్ మనం కాము కదా. మనం మనుషులం, తప్పు వేయంది మనం ఏం బతకలేం ఈ భూమి మీద. తప్పు అనే ఒక నింద పడంది అస్సలకే బతకలేం. అది మంచి పర్పస్లో పడవచ్చు, లేకపోతే చెడు పర్పస్లో పడవచ్చు. మొత్తానికైతే ఏందంటే ఈ పచ్చకామిల రోగం ఉన్నోళ్ళకు వాళ్ళ దగ్గరికి పోవద్దు, వాళ్ళ దిక్కు చూడొద్దు, వాళ్ళ